వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆలమూరు సబ్ రిజిస్టర్ పై ఏసీబీ దాడులు. ఉధృతంగా ప్రవహిస్తున్న యమున, ఇళ్లలోకి వరద నీరు. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. రెచ్చిపోయిన హిజ్రాలు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు దేవరపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ బీసీఎస్ఎల్ అధ్యక్షులు కాడబోయిన గణేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రెడ్డి గారు ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఆమోదించబడిన తెలిపినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు. ఇంతకుముందుకు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా బీసీల పట్ల ఇంతవరకు తగిన న్యాయం చేయలేదు. ఇప్పటి వరకు మాకు వచ్చిన 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము బీసీలపై ఎక్కువ వెన్నుచూపు చూపినాము. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజిని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గప్రసాద్ ద్వారా 28,000 లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి. ఆలమూరు మండలం బడుగువాణి లంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరా 36 సెంట్లు భూమిని తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 లంచం అడిగారని, చివరకు 28,000 ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారుల వల్ల పట్టుకున్నారు. అంతేగాక మరో 35,000 రూపాయలు అనాధికారికంగా ఉండడాన్ని దాడుల్లో పట్టుకున్నారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్ కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీపీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. అతను ఆలమూరు సబ్ రిజిస్టర్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా అప్రోచ్ అయ్యారు. ఇనీషియల్ గా ఈ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా 28,000 కి దానికి అగ్రీ అయ్యారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ 28,000 ఉన్నదో 28,000 కూడా సబ్ రిజిస్టర్ గారు అయిన విమల సరోజిని కుమారి, సబ్ రిజిస్టర్ ఆలమూరు, ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ 28,000 తీసుకోవడం జరిగింది. మేము ఆ 28,000 తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి 28,000 బ్రైవ్ అమౌంట్, అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్ లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక 35,000 కూడా మేము రికవరీ చేశాం. ఎవరైతే వీరున్నారో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం. తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కి మేము పంపిస్తాం. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని బ్రైవ్ అమౌంట్ డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.
వినాయక చవితి సందర్భంగా కల్లూరు అర్బన్ 32వ వార్డు మరియు 35వ వార్డులోని జైబాల గణేష్ భక్త బృందం మరియు శ్రీ 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 విఘ్న వినాయక భక్త బృందం వారి ఆహ్వానం మేరకు వినాయక పూజ మరియు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యమని ఆర్పీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్ చౌరస్తాలోని వినాయక హోటల్లో ఆర్పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికై మొట్టమొదటిసారిగా వరంగల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా గాలి వినోద్ కుమార్ను గాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు పాల్గొని శాల్వాలతో బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడారు. పార్టీకి అధ్యక్షులు అయినందుకు మొదటగా మా కుటుంబం నుండి సన్మానం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా వాళ్ళు. సో అందుకు వారికి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీడియా పక్షంలో. ఇక రెండవది, వరంగల్ జిల్లాలో దళితులు 25% ఉన్నారు. వాళ్ళకి దళితుల హక్కులు ఎక్కడ కూడా కాపాడబడలేదు. ప్రధానంగా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దళితుల జీవితాల్లో అనుకున్నంత మార్పు రాలేదు. ఇక్కడ 40 ఏళ్లు కడియం శ్రీ గారు మంత్రి చేశాడు ఒక దళితుడు అయ్యండి, కానీ దళితుల జీవితాలను బాగు చేయడంలో ఆయన పెద్దగా సక్సెస్ అయింది లేదు ఇక్కడ. అలాగే ఈ జిల్లాలో మాదిగలు మెజారిటీ, కానీ ఒక్క మాదిగా ఇవాళ ఎంపీ కాలేకపోయాడు ఇక్కడ. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కాలేదు. అలాగే 2 రిజర్వేషన్లలో వర్ధనపేట కానీ అలాగే గణపూర్ కానీ ఆ 2 నియోజకవర్గాలలో కూడా ఇవాళ మాదిగలు కాలేదు. మరి మెజార్టీ మాదిగలు ఇక్కడ ఉండి మాదిగలకు తీరని అన్యాయం జరిగింది ఇక్కడ. మరి రేపు రానున్న రోజుల్లో ఆర్పీఐ ఖచ్చితంగా మాదిగలకు సముచితమైన స్థానం ఇస్తుంది. ఇక్కడ ఎంపీని 2 ఎమ్మెల్యేలు కూడా మాదిగలకే కేటాయిస్తుంది ఆర్పీఐ. అంతేకాకుండా ఇవాళ దళిత క్రైస్తవులు మెజార్టీ ఇక్కడ, వాళ్ళ అంశం కూడా ఇక్కడ కూడా పట్టించుకున్న నాదులు ఎవరు లేరు. వాళ్ళ సమస్యలు ఇలా ఆర్పీఐ ముందుకు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా దళిత క్రైస్తవుల ఇష్యూ కూడా ఆర్పీఐ రేపు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కొట్లాడబోతున్నది. ఇక 3వ విషయానికి వస్తే బీసీలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు వరంగల్ జిల్లాలో. బీసీలకు కూడా సముచితం అంటే మంత్రి అయ్యారు, కానీ అయినా సరే ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు కూడా ఇవాళ తగిన ప్రాతినిధ్యం లేదు ఇక్కడ. సో కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలకి, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలకి రేపు రానున్న రోజుల్లో ఆర్పీఐ చాలా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తాయి. వచ్చే ఉప ఎన్నికల్లో కూడా ఒకవేళ మాకు కాంగ్రెస్తో అలయన్స్ ఉండకపోతే వచ్చే ఉప ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నుండి ఆర్పీఐ అభ్యర్థి ఉంటాడు. ఎన్నికలు ఆర్పీఐ అభ్యర్థి పోటీ చేస్తాడు ఇక్కడ. రేపు 4వ రాజకీయ శక్తిగా ఆర్పీఐ అవతరించబోతుంది ఇక్కడ తెలంగాణలో. అందుకే నేను 12 ఏళ్ల సర్వీసు 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకొని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన్ని తెలంగాణ స్థాపించడానికి ముందుకొస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఆర్పీఐ వరంగల్ జిల్లాలో కీలక భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా వరంగల్ ప్రజలారా, మీ అందరినీ ఆర్పీఐని ఆశీర్వదించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తెలంగాణలో అమలు చేసే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాల్సింది ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తాము.
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రాజావీధి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిమజ్జనం అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు భాస్కర స్వామి మాట్లాడారు. అన్ని చేసుకుంటే స్వామి వారిని తీసుకెళ్ళడానికి రెడీ అయినట్టు మన సిద్ధాంతం కనుక అందరూ కూడా మల్లికార్జున స్వామి వారికి రుద్రంతో హోమం చేశారు. గణపతి కోరకరెడ్డి గారు జీవితాంతం అన్నదానం చేస్తూనే ఉండాలి, నీ పిల్లలు వండుతూనే ఉండాలి. రైట్. జై గురుదేవా, జై జై వాసవి మాతకి, జై గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. సిద్ధిరస్తు మాం రక్షంతు మమ సహ కుటుంబానాం రక్షంతు. ఓం హృదికామః శ్రూయనాజ్యమాదయ. ఓం విజ్ఞాతంచ స్వాహ, ఓం విజ్ఞానంచ స్వాహ, ఓం మనశ్చ స్వాహ, ఓం శక్వరైచ స్వాహ, ఓం దర్శిశ్చ స్వాహ, ఓం పూర్ణమాచ స్వాహ, ఓం బృహచ్చ భయంత్రిలు. ఓం ప్రజావే వగ్నే భూతానామ జ్యేష్ఠానామదే స్వాహ. యమాయి ప్రతి ఆ దేవుడి దగ్గర పుట్టి పూజ చేసుకున్నాడు. ఓం యమాయి ప్రతి అన్ని చేసుకుంటే స్వామి వారిని తీసుకెళ్ళడానికి రెడీ అయినట్టు మన సిద్ధాంతం కనుక అందరూ కూడా మల్లికార్జున స్వామి వారికి రుద్రంతో హోమం చేశారు. గణపతి కోరకరెడ్డి గారు జీవితాంతం అన్నదానం చేస్తూనే ఉండాలి, నీ పిల్లలు వండుతూనే ఉండాలి. రైట్. జై గురుదేవా, జై జై వాసవి మాతకి, జై గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఏతే శాస్త్రమై కమ్మాశా మృత్యోర్బుద్ధాంతవేదాన్ యజ్ఞసమాయ యా సర్వాన్ వయామయే. ఆయురారోగ్యమైశ్వర్యం దేమే మునిబంధవ స్వాహ. ఓం ఋగ్వేదాయ నమః స్వాహ, ఓం సామవేదాయ నమః స్వాహ, ఓం త్రయంబకరుద్రాయ నమః స్వాహ, ఓం అగ్నయే నమః స్వాహ, ఓం నిరుదయే నమః స్వాహ, ఓం వాయవే నమః స్వాహ, ఓం ఈశానాయ నమః స్వాహ, ఓం పృథ్వీధరాయ నమః స్వాహ. ఉపగ్రహ దేవతాయ నమః. చేయబెట్టండమ్మ పలకండి. గృహదేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు మాం రక్షంతు మమ సహ కుటుంబానాం రక్షంతు. సిద్ధాచార్యాయ స్వాహ. ఓం శ్రీం. అమ్మ కట్టలేండి. అందరూ పట్టుకోండి, ఆడవాళ్ళు అలా చేయి పట్టుకోండి. పూర్ణావతోత్తమాంగోదే సర్వమేవాప్నోదే అస్యామేవ ప్రతిష్ఠతే నమః స్వాహా. పూర్ణావతి మహోత్సవ మహోత్సవస్తే జై భోలే గణేష్ మహారాజ్ కి, వరసిద్ధి వినాయక స్వామి కి, వరసిద్ధి వినాయక స్వామి కి.
మూదిగుంట గ్రామంలో గత నెల రోజులుగా ఇట్టినాలపై ఉన్న బ్రిడ్జి ట్రాక్టర్లు మరియు ఇతర వాహనాలు వెళ్లడం వలన సగం వరకు కూలిపోవడం జరిగింది. మిగతా భాగాన్ని జేసీబీతో తొలగించి మళ్లీ నూతన బ్రిడ్జి వేయడం జరిగింది. కాంట్రాక్ట్ గుండు తిరుపతి గారు 6 బస్తాల సిమెంట్ కొంత మెటల్ ఇవ్వడం జరిగింది మరియు జైపూర్ సత్యం గారు 20 సిమెంట్ ఇటుకలు ఇవ్వడం జరిగింది. మిగతావి మా సొంత ఖర్చులతో నూతన బ్రిడ్జిని నిర్మించుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుందరశాల గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో పంట నష్టపోయిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పత్తి పంట పూర్తిగా నష్టపోయిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన రైతులు సుమారు 200 ఎకరాల పంట నష్టపోయినట్లు తెలిపిన రైతులు పంట నష్టం గురించి వ్యవసాయ శాఖ అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. పై రైతు పేరు కురువ నరసింహులు దైవం దిన్నే ఎమ్మిగనూరు మండలం 67.50 క్వింటాల ఉల్లిని మార్కెట్ యార్డుకు తీసుకురాగా వ్యాపారులు 855 రూపాయలకు కొన్నారు. వ్యాపారులు 1200 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ప్రభుత్వం 1200 కొనుగోలు చేసిందని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. చంద్రప్ప పార్లపల్లె ఎమ్మిగనూరు మండలం 56.50 క్వింటాలు యార్డుకు తీసుకురాగా వ్యాపారులు 517 రూపాయలకు కొనుగోలు చేశారు. వ్యాపారస్తులు 1200 కన్నా తక్కువ ధర కొనుగోలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే 1200 మద్దతు ధర ఇచ్చి తన పంటను కొనుగోలు చేసిందని చంద్రప్ప సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కర్నూలు మార్కెట్ యార్డులో ఆనందం వ్యక్తం చేసిన ఉల్లి రైతులు. పేరు కుర్రవ నరసింహుడు గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు మార్కెట్కి 130 బస్తాలు వేసుకొని వచ్చినాను. 855 రూపాయలు పోయినది. ప్రభుత్వం 1200 రూపాయలకి కొనుగోలు చేసినది. గిట్టుబాటు ధర కల్పించినందుకు చాలా సంతోషం రైతులు వ్యక్తం చేస్తున్నారు. మన భరత్ వచ్చినారు. దీనికి ప్రభుత్వం కల్పించినందుకు రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చాలా ధన్యవాదాలు. సార్ నా పేరు చంద్రప్ప, అది పార్లపల్లె గ్రామం ఎమ్నూరు మండలం. మిర్చి యార్డుకి ఉల్లిపాయ యార్డుకి తీసుకొచ్చిన సరుకు తీసుకొచ్చి 3:30కి వచ్చి దింపినా సార్. దింపి కొంచెం కూర్చున్నాం సార్. ఈ టైము మేడం వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూసి కొన్ని ఈరోజు తీస్తామని తీసి ఒక 2 లాట్లు 3 లాట్లు తీసినారు సార్. తీసి 1200 రేట్ అని వాళ్ళు పెట్టినారు సార్. పెట్టి తర్వాత వాళ్ళు కలెక్టర్ కూడా మేడం కూడా వచ్చి రేత్రి అంతా చూసి గరం చూసి పోయినారు సార్. చూసిన తర్వాత వాళ్ళు అదే వెళ్ళిపోయినారు సార్. ఇంకా పొద్దున వచ్చి ఏమన్నా సార్ ఫారము మామూలు రాసుకునండి అని చెప్పి రాసినారు సార్. రాసిన తర్వాత నాది ఏం రాసిందంటే 517 రూపాయలు నాది రాసినారు సార్. ప్రభుత్వం వచ్చి ఏం చేసిందంటే లేదు మొత్తం కొనుగోలు అంతా గవర్నమెంటే తీసుకుంటుంది, మీరేం భయపడద్దండి బాబు అని మేడం గారు చెప్పినారు సార్. సర్లే మేడం అని చెప్పి మాది ఇంకా మా సర్కడ ఉన్నాం సార్. సర్కడ తర్వాత వచ్చి ఇంకా కాటలోకి వచ్చి సార్. వాళ్ళు కాటలోకి వచ్చి కింటాలో వేసుకున్నారు సార్. వేసుకుని నాది మొత్తం వచ్చేస్తారు 56 క్వింటాల 50 కేజీలు సార్ అయింది. అది ప్రభుత్వము 1200 గిట్టుబాటు రేటు, మీరేమి భయపడద్దండి అమ్మ, మేము తీసుకుంటాం, మొత్తం తీసుకుంటాము, వాళ్ళు రాసింది అనికేసి మీరు భయపడారు, మామే తీసుకుంటామని చెప్పినారు సార్. మేడం గారికి, చంద్రబాబు గారికి, బీజీ భారత్ గారికి
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై సిబిఐ అక్రమ కేసును ఖండిస్తూ దేవరుపల చౌరస్తాల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ అంటేనే మోసం, ఇలాంటి అసమర్థ పాలనలో కాళేశ్వరం పైన కుట్ర చేస్తుంది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగం, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 141 టీఎంసీల స్టోరేజ్. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక బ్యారేజీలోని 3 ఫిల్టర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్ట. అబద్ధాలతో స్థానిక ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికలలో ఏదో దాటించుకోవాలని ఆలోచన చేస్తారు. ప్రజలను తెలియదప్పుడుగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ కోటేశ్వరుడే తిడతాడు. ఇప్పుడు తప్పు చేసిన వాడు చెంపలేసుకుంటారు ఆడవాళ్ళు ముగ్గురు. మేము ఓడిపోయినంత బాధ కంటే ఎక్కువ ప్రజలు బాధపడుతున్నారనే బాధ ఎక్కువ. చాలా మంది ఇంతకుముందు సుందర్ చెప్పినట్టు ఊరికెందుకు తిరుగుతానని జనం అంటారు. కానీ కార్యకర్తలకు యువకులు ఆశ పెట్టాడు, మహిళలకు ఆశ పెట్టాడు, పూర్ణులకు ఆశ పెట్టాడు, పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా కులం బంగారు ఇస్తారు, వాళ్ళకు ఆశ పెట్టాడు. ముసలిలో 2000 భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మాట్లాడుతూ గోదావరిఖనిలోని హనుమాన్ నగర్లో గల ప్రధాన రహదారి అయినటువంటి రోడ్డులో పెద్ద గుంత ఏర్పడింది. అది చాలా ప్రమాదకరంగా ఉంది. మరియు ఈ నెల 5వ తారీఖు జరగబోయే నిమజ్జనంకి వెళ్లే గణనాథుల ప్రధాన రహదారి ఇదే కాబట్టి స్థానిక మున్సిపల్ అధికారులు మరియు సింగరేణి యాజమాన్యం దీనిపై త్వరగా స్పందించి యుద్ధ ప్రాతిపదికంగా ఈ గుంత పూడిక జరిపించాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ మెకానిక్ దామోదర్, భారతీయ జనతా పార్టీ నాయకులు బంగారు సునీల్, స్థానికులు బబ్బీ, నీలప్ శ్రీనివాస్, సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. పడితే పెద్ద కథ. ఇది ఒక్క బండి దిగబడ్డది అనుకో, మొత్తం నిమజ్జనం వరకు మొత్తం ఇది మన గోదావరిఖని హనుమాన్ నగర్లో ఈ మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు చాలా రంధ్రం పడ్డది. ఈ రంధ్రం ఇప్పటిది కాదు, చాలా వరకు వర్క్ చేస్తున్నారు, కానీ ఆ వర్క్ చేసే వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు. ఇప్పుడే ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు ఇంకొక 3-4 డేస్ తర్వాత ఇక్కడ నిమజ్జనానికి పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద గణనాథులు ఇదే దారి నుండి గోదావరికి వెళ్తుంది. సో ఒకవేళ ఇది ఇప్పుడు కనుక మనం చేయించకపోతే తర్వాత ఇక్కడ కనీసం ఒక చిన్న ట్రాక్టర్ పైన ఇది కుంగిపోయే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో, మున్సిపల్ అధికారులు కానీ, రోడ్డు కానీ, సింగరేణి అధికారులు కానీ దీని మీద కొంచెం దృష్టి సారించి ఇప్పుడు చెట్లు కొట్టేస్తుంది, పర్లేదు. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడైతే రోడ్స్ గుంతలు ఉన్నాయో తర్వాత ఇదైతే చాలా ప్రమాదంగా ఉంది. ఇదైతే వెంటనే దీనిపై కొంచెం యాక్షన్ తీసుకొని వర్క్ తొందరగా ఈ 3 డేస్లో కంప్లీట్ చేస్తే గణనాథులు అందరూ విజృంభణ చేయబెడతారు. దానికి దీన్ని తొందరగా పని పూర్తి చేయాలని కోరుతున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గ్రామంలో 90% రాయితీపై రాజ్మా విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి గారిచే పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపైకి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ పిలుపు మేరకు దేవరపుల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావు, జిల్లా నాయకులు పల్ల సుందర్రామరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావు మాట్లాడారు. కాళేశ్వరం కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ ఒక్క ఈగ వాలినా రేవంత్ రెడ్డిని ఉరికించుకోరా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడినప్పుడు మీరు కూడా నోరు తెరవాలి. ఇక 2 ఏళ్ళు అయిపోయింది, నోరు తెరవకుంటే బాగుండదు. సిగ్గు శరీరం లేకుండా మాట్లాడుతుంది. మళ్ళా రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడింది, కేసీఆర్ ని జైలు పెడుతున్నట్ట, మీరు జైలు పెడుతున్నట్ట. మీరు జైలు వేసినోడు కేసీఆర్ ని జైలు పెడతా బిడ్డ అంటారు. కాళేశ్వరం ఎవరి కోసం పెట్టాడా? మన కోసం పెట్టాడు. ఇలా ఇంటింటికి మిషన్ పై గిరితో నీళ్లు తాగుతానంటే కాళేశ్వరం నీళ్ళే. ఇలా వరద తీరుగా మనం చెప్పాము నీళ్ళే, రాష్ట్రమంతా చెల్లు నీళ్ళే అంటే కాళేశ్వరం నీళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మీకు తెలుసు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ పడితే చుక్క నీళ్లు రాలే 5 ఏళ్ళు, కాలువలలో చెట్లు వచ్చినాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.